సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. మన దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయండి. ఎన్నో పేర్లతో మన దేవుణ్ణి పిలిచారు. అయితే వాటిల్లో ఒక పేరు ఈ దినాన మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆ పేరు ఏంటంటే ఎల్ షద్దాయ్. అనండి నాతో, ఏంటది? ఎల్ షద్దాయ్ అనండి బిగ్గరగా ప్రియులరా. ఎల్ షద్దాయ్ అన్న పేరు హీబ్రూ పదం. అయితే తెలుగులో ఎల్ షద్దాయ్ అంటే అర్థం ఏంటంటే సర్వశక్తిగల దేవుడు అనండి. ఏ దేవుడు అండి? సర్వశక్తిగల దేవుడు. ఎందుకండి తెలుగులో చెప్పేయొచ్చుగా, హిబ్రూ గ్రీకు ఎందుకు అని అంటారా? బైబిల్ వ్రాయబడింది హీబ్రూ గ్రీకు భాషల్లోనే. ఆ భాషల్లో నుండే ఇంగ్లీష్లోకైనా, తమిళ్లోకైనా, తెలుగులోకైనా, ఏ భాషల్లోకైనా తర్జమా, ట్రాన్స్లేషన్ చేశారు ప్రియులను. కనుక మూలం లేనిదే తర్వాతది లేదు ప్రియులను. పునాది లేనిదే కట్టడం లేదు ప్రియులను. విత్తనం లేనిదే వృక్షం లేదు ప్రియులను. చదువుల్లో ఆ లేనిదే పెన్ను తీసుకుని డిగ్నిటీగా సంతకం చేయడం లేదు ప్రియులను. అలాగే హీబ్రూ గ్రీకు భాషల్లో రాయబడిన మూలాలు వెతుక్కోకుండా బైబిల్లో ప్రసంగం రాదు, మాట బయటికి రాదు ప్రియులను. కనుక హీబ్రూ భాషలో ఎల్ షద్దాయ్ అని పిలిస్తే తెలుగులో సర్వశక్తిగల దేవుడు అని పిలిచారు ప్రియులను. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తిగల దేవుడు ఎలాంటి దేవుడు, 5 విషయాలు ఈ దినాన మనం క్లుప్తంగా నేర్చుకుందాం ప్రియులరా. నీలో నాలో ఉన్న లక్షణాలు ఏంటి అనంటే మన ఇంట్లో వాళ్ళు, మన సొంతోళ్ళు చెప్పేస్తారు ఈ సులభంగా ప్రియులరు. అలాగే ఎల్ షద్దాయ్ సర్వశక్తి కలిగిన దేవుడా, ఏంటి నువ్వు ఎలాంటి దేవుడివి అనంటే ఆయన గురించి చెప్పడానికి భూమి మీద ఎవ్వరికి స్వరాలు చాలవు, ఎవ్వరికి తెలివి లేదు ప్రియులరు. అయితే దేవుడే రాయించిన బైబిల్ గ్రంథంలో ఉన్నాయి గనుక వాటిని ప్రకటించమని, వివరించమని దేవుడే చెప్పాడు గనుక సర్వశక్తి కలిగిన ఎల్ షద్దాయ్ ఎలాంటి దేవుడో ఈ దినాన 5 విషయాలు నేను మీ ముందు ఉంచుతాను ప్రియులరు. 5 చోట్ల కూడా మనం చదివే రిఫరెన్స్లో సర్వశక్తుడు, సర్వశక్తుడు అనే మాట మనం చదవబోయే 5 చోట్ల కనపడుతుంది. సర్వశక్తుడు అన్న దగ్గర మీరు మైండ్లో ఒకటి పెట్టుకోవాలి, ఎల్ షద్దాయ్ అనండి. ఏంటంటే అది ఎల్ షద్దాయ్ ప్రియులరా. ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తుడు అనే మాట బైబుల్ అంతటిలో కూడా 48 సార్లు దేవుడు రాయించాడండి. ఆ మాట ఎంత
పవర్ఫుల్లో ఇక ఆలోచించండి. 66 పుస్తకాలలో 48 సార్లు ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తుడు అనే మాట దేవుడు రాయించాడు ప్రియులరా. మొట్టమొదటిగా బైబిల్లో సర్వశక్తుడు అనే మాట ఎక్కడ కనపడుతుంది అని అంటే ఆదికాండము 17వ అధ్యాయంలో ప్రారంభించబడుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే సర్వశక్తుడు అంటే ఎల్ షద్దాయ్ అనే మాట బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో ఒక్క యోబు గ్రంథములోనే 31 సార్లు దేవుడు రాయించాడండి. ఎందుకో తెలుసా? యోబుకు వచ్చిన కష్టాలు అలాంటివి, మరి యోబు పొందుకున్న బాధలు అలాంటివి, మరి యోబుకు వచ్చిన కష్టాలు నష్టాలు వేదనలలో ఆ ఎల్ షద్దాయ్ ఆ సర్వశక్తి కలిగిన దేవుడే లేకపోతే యోబు ఏమైపోయేవాడనండి. అందుకే ఒక్క యోబు గ్రంథంలోనే 31 సార్లు సర్వశక్తుడు ఎల్ షద్దాయ్ అని దేవుడు రాయించాడు ప్రియులరా. అవును, సర్వశక్తి కలిగిన దేవుడు ప్రియులరా. ఒక రోజండి, ఒక సమయంలో ఒక గర్విష్ఠుడైన రాజు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడట. ఆ రాజుగారు ఎప్పుడు తన నోట్లో నుంచి ఈ మాట అంటూ ఉండేవాడట. ఏమనంటే తనకున్న ధైర్యాన్ని బట్టి, తన దగ్గర ఉన్న సైన్యాన్ని బట్టి తను ఎప్పుడు ఈ మాట అంటూ ఉండేవాడట. ఏంటంటే ఈ ప్రపంచంలో నాకంటే శక్తిమంతుడు ఎవడూ లేడు, నేనే శక్తిమంతుణ్ణి అంటూ చెప్తూ ఉండేవాడట. ఒకరోజు ఆ రాజ్యంలోనికి ఒక బోధకుడు వచ్చాడట. ఈ మాట విన్నాడట. రాజుగారు ఏంటి, ప్రపంచంలోనే నాకంటే శక్తిమంతుడు మరొకడు లేడు అని గర్వంగా మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా ఈయనకి సువార్త చెప్పాల్సిందే అంటూ పర్మిషన్ తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళాడట. రాజా, మీరెప్పుడు చూసినా ప్రపంచంలో నాకంటే సర్వశక్తుడు లేడు లేడు అని అంటున్నారు, ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపించి మీతో ఈ మాట చెప్పమన్నాడు, ఏంటి చెప్పు అని అన్నాడట. అప్పుడు ఆ బోధకుడు అన్నాడంట, రాజా, ఈ సృష్టిలో నువ్వు శక్తిమంతుడివే, నేను కాదంటలా, కానీ ఒక ధూళి లాంటి వాడివి నువ్వు, ఒక ధూళి లాంటి వాడవు నువ్వు శక్తిమంతుడివే, నేను కాదంటావులా, కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ముందు నువ్వు కాదు నేను కాదు ఎవరైనా దిగదుడిపే అని అన్నాడంట. రాజుగారు కోపం తెచ్చుకోకుండా నవ్వి, ఆహా, ఆ సర్వశక్తిమంతుడు నిజంగా ఉంటే ఆ సర్వశక్తిమంతుడు ఎవరు నాకు చూపించు, ఆ సర్వశక్తిమంతుడు ఉంటే నాకు చూపించు, ఉంటాను అంటున్నావు కదా, ఓకే ఒప్పుకుంటున్నా, నాకు చూపించు ఎలాగుంటాడు, ఎక్కడుంటాడు చూపించి వెళ్దాంపా అని అన్నాడట. అప్పుడు ఆ బోధకుడు అన్నాడట, ఖచ్చితంగా చూపిస్తాను రాజా. అయితే ఈరోజు కాదు, ప్రొద్దుటే సూర్యుడు ఉదయిస్తున్న టైంలోనే సముద్రం ఒడ్డుకు నేను వెళుతూ ఉంటాను, నువ్వు నన్ను వెంబడించగలిగితే సర్వశక్తుడు ఎలాగుంటాడు ఎక్కడుంటాడు చూపిస్తాను అనగానే రాజుగారికి ఆశ్చర్యం వేసి, ఓకే నేను సిద్ధంగా ఉంటాను అన్నాడట. ప్రొద్దుటే ఇలాగే ఉదయమునే సూర్యోదయమునే బోధకుడు చేసిన పని ఏంటంటే చిన్న మట్టి పాత్ర పట్టుకొని సముద్ర తీరానికి వెళ్ళాడట. ఆ బోధకుడిని ఈ రాజుగారు వెంబడిస్తూ ఉంటే ఆ బోధకుడు సముద్రం ఒడ్డులో ఒక చోట ఆగి కింద కూర్చొని సముద్రంలో నీళ్ళన్నీ కొండలో పోస్తున్నాడంట. కొండంతా నిండిపోయింది, అయినా పోస్తున్నాడంట, కొండలో నీళ్ళన్నీ కూడా కింద పోతున్నాయి. మళ్ళా బోధకుడు పోస్తానే ఉన్నాడంట, కింద పోతానే ఉన్నాయి, మళ్ళీ పోస్తున్నాడంట, కింద పోతానే ఉన్నాయట. ఇది చూస్తున్న రాజుగారి దగ్గరికి వచ్చి, బోధకుడా ఏం చేస్తున్నావు, నువ్వు తెచ్చింది ఇంత కొండ, సముద్రం ఏమో అంత ఉంది, ఈ నీళ్ళన్నీ దాంట్లో పోస్తున్నావు, అదేమో నిండిపోతుంది కింద పోతుంది, నిండిపోతుంది కింద పోతుంది, ఏం చేస్తున్నావు, ఇంత నీళ్ళని ఈ కొండలో నింపాలనుకోవటం నీ మూర్ఖత్వం కదూ అని అన్నాడట. ఆ మాటకి బోధకుడు కొండ అక్కడ పెట్టేటి, సరైన మాట చెప్పేవు రాజా, ఇట్రా అంటూ ఒడ్డును కూర్చోబెట్టి, ఈ కొండలో నేను నీళ్లు నింపుదామని చూస్తుంటేనే ఇది మూర్ఖత్వం అన్నావే, మరి సర్వశక్తుడిని కూడా చూపించమంటున్నావు, ఇది నీ మూర్ఖత్వం కాదా,
ఈ సముద్రపు నీళ్ళన్నిటిని సృష్టించిన దేవుడే సర్వశక్తిమంతుడు. ఇసుకను సరిహద్దుగా వేశాడు. సముద్రాన్ని అక్కడ వరకే ఉండాలి, ఎంత ఆలోచన కూడా ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోవాలి, ఇసుక దాటి రాకూడదని బైబిల్ గ్రంథంలో ఇసుకను సముద్రానికి సరిహద్దుగా వేసిన సర్వశక్తుడైన నీకు తెలుసా? అంత దాకెందుకో ఈ గాలి వెలుగు అంతటిలో సర్వశక్తి మంత్రుడు ఉన్నాడు. ఈ గాలిని చూస్తున్నప్పుడల్లా నువ్వు సర్వశక్తులను చూస్తున్నావు, నీకు తెలియట్లేదా? ఈ వెలుగును చూస్తున్నప్పుడల్లా సర్వశక్తులను చూస్తున్నాడు, నీకు తెలియట్లేదా? అన్నిటికీ మించి రాజా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే నీలో ఉన్న ప్రాణమే సర్వశక్తి మంతుడు అన్నాడంట. నీలో ఉన్న ప్రాణమే ఎవరో? సర్వశక్తిమంతుడు. ఆ ప్రాణం పోతే నువ్వు శవం రాజా, నువ్వు శవం అనగానే ఆ మాటకు ఉలిక్కిపడి జ్ఞానోదయం అయింది. నిజమే కదా, ఎర్రవీగి మాట్లాడుతున్నానంటే ఈ ప్రాణం దేవుడు పెట్టిందే కదా అనుకొని అప్పుడు సర్వశక్తిమంతుడైన ఎల్ షద్దాయి ముందు మోకాళ్ళుంచి ప్రార్థన చేసి స్తుతులు చెప్పాడంట రాజుగారు. ఎల్ షద్దాయ్, సర్వశక్తుడగు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అందుకే యెహోవా తమకి దేవుడుగా గల జనులు ధన్యులు. ఎందుకు ధన్యులో తెలుసా? ఆయన యెహోవా అనుకుంటున్నాం, యెహోవాయే, కానీ ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఒక పేరు ఏంటంటే ఎల్ షద్దాయ్. చెప్పండి, ఎవరండి? బిగ్గరగానండి, ఎవరండి? ఎల్ షద్దాయ్. ఎల్ షద్దాయ్, సర్వశక్తుడగు దేవుడు. ఎలాంటి దేవుడు? 5 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా క్లుప్తంగా ఇది నన్ను మనం విందాం. ఆది కాండంలోనికి ఒకసారి రండి ప్రియులరా. ఆది కాండము 17వ అధ్యాయములో ఆయన ఎలాంటి దేవుడు? 5 చోట్ల కూడా సర్వశక్తిమంతుడు, సర్వశక్తుడు అనే మాట కనపడుతుంది. మీరు జాగ్రత్తగా వినండి ప్రియులరా. ఆది కాండము 17వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. ఆది కాండం 17:1. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, అందరు వినండి, నేను సర్వశక్తి గల దేవుడను. ఆమెన్ అన్నాడు బిగ్గరగా చెప్పండి, ఆమెన్ అన్నాడు బిగ్గరగా. ప్రియులారా, ఇక్కడ మొట్టమొదటిగా బైబిల్లో కూడా మొట్టమొదటిగా సర్వశక్తి గల దేవుడని కనపడేది కూడా ఇక్కడేనండి. ఇక ఇంతకు ముందు లేదు అక్కడ. బైబిల్లో ఫస్ట్ టైం 17వ అధ్యాయం మొదటి వచనంలో అబ్రాముకి 99 ఏళ్ళు వచ్చినప్పుడు దేవుడు మరలా ప్రత్యక్షమై, అంతకుముందు చాలాసార్లు మాట్లాడుతూ వచ్చాడు. ఈ పర్యాయం కూడా అబ్రాముతో చెప్తున్న మాట ఏంటంటే, అబ్రామ్ నేను ఎవరినో తెలుసా? ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. ఇప్పుడు 99 ఏళ్ల వయసులో నువ్వు కొంచెం కంగారు పడుతున్నావు. ఎందుకో తెలుసా? ఎప్పుడో అడిగావు నీకు నీ భార్య శారాకి ఒక బిడ్డ కావాలని, కానీ 99 వచ్చినాయి. నీ భార్య కూడా 90కి దగ్గరలో ఉంది, కానీ నువ్వు ఎదురు చూస్తున్నావు. కానీ నేను ఎలాంటి తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడను అంటూ చెప్తున్నాడు. నీకు 100 ఏళ్ళు వచ్చినా నీకు నేను బిడ్డనిస్తాను అంటున్నాడు. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇందును బట్టి దీనికి ఒక పేరు చెప్పగలిగితే, దీనికి ఒక పేరు పెట్టగలిగితే ఎల్ షద్దాయ్, సర్వశక్తి గల దేవుడు. ఎలాంటి దేవుడు అంటే, నెంబర్ 1, అసాధ్యాలను సాధ్యము చేసే దేవుడు. చేతులు 2 పైకెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మ, ఎలాంటి దేవుడు అండి? అసాధ్యాలను, మీరు మాట్లాడాలి బిగ్గరగా, అసాధ్యాలను సుసాధ్యము చేసే దేవుడు. ప్రియులరా, మన జీవితాల్లోనండి గతించిన రోజుల్లో అయినా, ఇప్పుడైనా, భవిష్యత్తులోనైనా ఇక నా వల్ల కాదులేమ్మా, ఇక నా వల్ల కాదు, ఈ పని చేయటం నా వల్ల కాదు, ఈ ఇంటిని మార్చటం నా వల్ల కాదు, ఈ పరిస్థితులను నెగ్గటం నా వల్ల కాదు, కొన్ని పరిస్థితులు గెలవలేకుండానే నేను ఈ లోకాన్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోతానేమో, నా జీవితంలో ఉన్న సమస్యలు అలాంటివని ఒకవేళ నువ్వు నేను అనుకుంటున్నావేమో. అందుకే దేవుడు అబ్రాముతోనే కాదు, నీతో కూడా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు అసాధ్యమేమో కానీ నా పేరేంటో తెలుసా? ఎల్ షద్దాయ్. నేను సర్వశక్తి కలిగిన దేవుడు గనుక నీ కళ్ళ ముందు నిజమే, వాస్తవమే, ఇంపాసిబుల్, అసాధ్యమే, కానీ నాకు సాధ్యమే, నాకు సాధ్యమే అని దేవాది దేవుడు పలుకుతున్నాడు. ప్రియులరా, లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట రాశాడండి. లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, లూకా 18:27, ఆయన
మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామానికి మహిమ మరుద్దామండి. ఎవరికి సాధ్యం అంట? మనుష్యులకి అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యం. ప్రియుల బైబిల్ గ్రంథంలో అసాధ్యమైనవి దేవుడు సాధ్యపరిచాడు. వాటిని కొన్ని లిస్ట్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి ప్రియుల. ఆ లిస్టులో మొదటి లిస్ట్ ఏంటంటే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం అసాధ్యం, కానీ దేవుడు మోషే చేతిలోని కర్ర చేత దాన్ని ఏం చేశాడండి? 2 పాయలు చేశాడు. నాకు సాధ్యమే. ఎందుకో తెలుసా? నా పేరే దేవుడు చెప్తున్నమాట ఎల్ షద్దాయ్. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం అసాధ్యమో, కానీ నాకు సాధ్యం. ఈ రాత్రి, ఈ పగటికాల సమయంలో నీ ముందు కూడా ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఉన్నాయా తల్లి? ఎర్ర సముద్రం లాంటి ఇబ్బందులు ఉన్నాయా సోదరుడా? ఎర్ర సముద్రంలాగా భయపెట్టే పరిస్థితులు వెంటాడుతున్నాయా? నీకు అసాధ్యమే, నువ్వు కాదనలేవు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అందుకే మన జీవితంలో ఎవరు ఉండాలో తెలుసా? ఎల్ షద్దాయి ఉండునుగాక. ప్రియులరా, ఎరుకో గోడలు కూల్చడం అసాధ్యమే, కానీ దేవుడు ఒక్క స్తుతితో ఎరుకో గోడలు కూల్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మన ముందు కూడా కూల్చలేని గోడల లాంటి సమస్యలు, కోల్చలేని గోడల్లాంటి ఇబ్బందులు, కోల్చలేని గోడల్లాంటి బలహీనతలు ప్రియులరా మన వల్ల కావడంలా. అందుకే మనం ఎవరిని చేరాలి అనంటే ఎల్ షద్దాయ్. అంతేనా అండి? గొల్లియాతు 9 అడుగులు మనిషి అండి. బైబిల్లోనేమో 6 మూరల జానుడు ఎత్తు అని రాశారు. 6 మూరల జానుల్ని ఫీట్స్లో, అడుగుల్లో చూస్తే 9 అడుగులు మనిషి అండి. 40 రోజుల నుంచి అల్లాడిస్తున్నాడు వచ్చి. 40 రోజుల నుంచి ఏలా లోయలోకి వచ్చి, ఇశ్రాయేలీయులారా మీ దేవుడి పేరు యెహోవా అంట కదా, మీ దేవుడి పేరిట రాజు సౌలు నువ్వైనా సరే, నీ సైనికులైనా సరే, యవనస్తులైనా సరే, ఎవరైనా నన్ను గెలవనోడు ఉంటే రండి సవాల్ అంటున్న 40 రోజుల నుంచి అల్లాడిపోతున్నారు. ఎందుకంటే వాడిని గెలవటం అసాధ్యం. 9 అడుగులు ఉన్నాడు, ఎత్తుకు దగ్గలా ఉన్నాడు. వాడిని గెలవటం అసాధ్యము, కానీ అసాధ్యాలను సుసాధ్యం చేయడానికి దేవుడు ఒక చిన్న పిల్లోడిని ఆ 40వ రోజు ఎలా లోయలోనికి పంపించాడు. ఆ చిన్న బాలుడే దావీదు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. దావీదు ద్వారా ఒడిసెలతో కొట్టి ఆ 9 అడుగుల మనిషిని తన కత్తి చేత తల నరికి తీసుకొని వచ్చిన అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన దేవుడు. అమ్మ, నీ ముందు, నా ముందు, మన కుటుంబాలు, మన కాపరాల ముందు కూడా గొల్లియాతులు నిలబడ్డారా? గెలవలేని గొల్లియాతులు లాంటి మనుషులు ఉన్నారా నీ ఎదుట? జీవితంలో ఒక్కొక్కళ్ళంటే ఒక్కొక్కళ్ళకి భయం ఉంటుంది ప్రియులుగా. జీవితంలో ఒక్కళ్ళని చూడగానే ఏదో తెలియని భయానికి గురవుతావు. ఈ విధానం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి గొల్లియాతులని గెలవగలిగిన ఎల్ షద్దాయ్ మన దేవుడు. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. అంతేనా అండి? 323 సింహాలున్న గుహలోకి తీసుకెళ్ళి 70 ఏళ్ల వయసులో ఉన్న దానియేలును తీసుకెళ్ళి పడేస్తే ఎవరికి సాధ్యం అండి? అది ఎవరికి సాధ్యం అండి? మనమేం కుక్కను చూస్తే భయపడుతున్నాం. ఇప్పుడు ఎన్ని కుక్కలు అండ్రే? ఎన్ని కుక్కలు తల్లి? ఒక్క కుక్కను చూస్తేనే అది మన జోలికి రాకపోయినా ఏడు నుంచి అంటున్నావు, ఛాయ్ అంటున్నావు. దాని అది పోతుంది. అది ఒక్కను చూసే భయపడే మనం ఎక్కడ? 70 ఏళ్ల వయసులో తీసుకెళ్ళి 323 సింహాలన్న గుహలో తీసుకెళ్ళి పడేసినా కూడా ఆ వ్యక్తి కొనకలా నిద్రపోలా, ఆదర్లా బెదర్లా. ఎందుకో తెలుసా? దానియేలుకు తెలుసు నా దేవుడి పేరు ఏంటో తెలుసా? అన్నండి బిగ్గరగా. మరి నా దేవుడి పేరేంటి బిగ్గరగా? ఎల్ షద్దాయ్. ఆయన చూస్తాడు. ఇక నాకెందుకు భయం? ఈ దినాన్ని అందుకే ఆయన అంటున్నాడు, నేను అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన దేవుణ్ణండి. ఉంది 5 రొట్టెలు 2 చిన్న చేపలే. జనం చూస్తేనే 5,000 మంది ఉన్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక్కడ తింటే సరిపోవు 5,000 మందికి. ఎలాగా? అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన దేవుడు. ఆకాశము తట్టుకు స్తోత్రాలు చెల్లించి 5,000 మంది తిని తృప్తి పొందగా ఇంకా ఎన్ని గంపలు మిగిలాయమ్మా? నీ ఇంటిలో కరువు ఒకవేళ నీ ఎదుటిగా ఉందేమో, మిగులుతనం లేక ఎప్పటికప్పుడు ఎత్తుక్కునే పరిస్థితులు ఉన్నాయేమో, నా చేతులు జోడించి చెప్తాను, ఎల్ షద్దాయిని సంపూర్ణంగా నువ్వు పొందుకుందువుగాక. ఎల్ షద్దాయి వైపు సంపూర్ణంగా తిరుగుదువుగాక.
ప్రియులరా, ఆయన ఎలాంటి దేవుడు అంటే, ఒకటి, అసాధ్యాలను సుసాధ్యము చేయగలిగిన దేవుడు. ఆమేననండి బిగ్గరగా, ఆమేననండి బిగ్గరగా. రెండవదిగా ఎల్ షద్దాయ్, సర్వశక్తి కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడు అయ్యా అనంటే, ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనంలోకి ఒకసారి రండి ప్రియులరా. ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనంలో రెండవదిగా ఆయన ఎలాంటి దేవుడు అండి? సర్వశక్తుడు అన్న మాట కనబడుతుంది అక్కడ. ఆదికాండం 35:11, మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. చేతులుండి పైకెత్తి స్తోత్రం చెప్పండి. చేతులుండి పైకెత్తి స్తోత్రం చెప్పండి. రెండవదిగా యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబో, నా పేరేంటో తెలుసా? మొదటిగా అబ్రాముతో మాట్లాడాడు. అబ్రాం, నా పేరేంటో తెలుసా? ఎల్ షద్దాయ్. యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబో, నా పేరేంటో తెలుసా? ఎల్ షద్దాయ్. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. ఇప్పుడు నిన్నేం చేస్తానో తెలుసా? నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము. రెండవదిగా ఎల్ షద్దాయ్ ఎలాంటి దేవుడు అంటే, అభివృద్ధి చేసే దేవుడు అండి. ఆమేనండి బిగ్గరగా, ఆమేనండి బిగ్గరగా. ఏం చేస్తాడంట? నిన్ను నన్ను అభివృద్ధి చేస్తాడండి. ఈ నెల, మే నెల మొదటి వారం నువ్వు ఒక టార్గెట్ పెట్టుకో తల్లి. నీ కుటుంబంలో అభివృద్ధి లేదా? నీ కాపురంలో అభివృద్ధి లేదా? నీ సంసారంలో అభివృద్ధి లేదా? భౌతికమైన అభివృద్ధి ఉండాలి. రెండు, ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికమైన అభివృద్ధి ఉండాలి. ప్రార్థనలో అభివృద్ధి లేదా? వాక్యంలో అభివృద్ధి లేదా? దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, ఇచ్చే విషయంలో అభివృద్ధి లేదా? భౌతికంగా నన్ను మాట్లాడనివ్వాలి. మనము లేని స్థితిలో ఉండడం దేవుని చిత్తం కానే కాదో. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. దేవుని చిత్తం కాదు ప్రియులారా. ఇట్స్ నాట్ గాడ్స్ విల్, ఇట్స్ నాట్ గాడ్స్ విల్. ఒక మోసగాడితోనే దేవుడు చెప్తున్నాడు. ఆ మోసగాడే యాకోబు. యాకోబో, వినవయ్యా, విను. నువ్వు నా కొరకు ఒంటరిగా ఉండి తొడగూడు వసిలిపోయిన నాతో పోరాడగలిగిన పటిమ కలిగిన వాడివి. అయితే నువ్వు ఇలాగ ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వు అభివృద్ధి పొందుదువుగాక. ఒక మోసగాడితోనే దేవుడు ఆ మాట అంటే, రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్టిసం పొంది, బల్లలో చెయ్యి వేస్తూ ఉన్నా నువ్వెందుకు ఇంకా అభివృద్ధి కావడం లేదు? నువ్వెందుకు ఇంకా అభివృద్ధి కావడం లేదు? జీవితంలో ఒక్క ప్రశ్న నీ జీవితంలో కావాలేంటో తెలుసా? నేను ఇంకా సంపూర్ణంగా ఎల్ షద్దాయి మీద ఆనుకోలేదేమో. దేవుడు పక్షపాతి కాదండి. ఆమేనండి బిగ్గరగా. దేవుడు పక్షపాతి కాడు. ఆమేనండి బిగ్గరగా. ప్రియులారా, యాకోబు అనుకున్నాడు, అమ్మ ద్వారా అన్నను మోసం చేసి అభివృద్ధి పొందుదాం, నాన్నను మోసం చేసి అభివృద్ధి పొందుదాం, మేనమావను మోసం చేసి అభివృద్ధి పొందుదాం. మనుషుల ద్వారా వచ్చే అభివృద్ధి సున్నా. ఆ అభివృద్ధి ద్వారా భయమే పుట్టింది. కానీ ఆ భయం పట్టిన రోజు ఒక్కడ మిగిలిపోయి పట్టుకోవాల్సిన ఎల్ షద్దాయిని ఎబ్బోకు రేవు దగ్గర పట్టుకున్నాడండి. అప్పుడు దేవుడు అంటాడు, అబ్బాయ్, నేను సర్వశక్తి కలిగిన దేవుడినర్రా. ప్రియులరా, నీ జీవితంలో దేవుడు అభివృద్ధిని కలుగు చేయునుగాక. ప్రియులరా, ఒకరోజు ప్రియులరా, ఒక పాస్టర్ గారు అప్పులు చేసి చచ్చిపోయాడండి. ఒక పాస్టర్ గారు అప్పులు చేసి చచ్చిపోయాడు. భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు ఆయన గారికి. పాస్టర్ గారు చచ్చిపోయిన తర్వాత అప్పుల వాళ్ళు వచ్చారు. ఏమ్మా, మీ ఆయన పాస్టర్ గారు అప్పులు చేసి చచ్చిపోయాడు, మరి తీర్చాలి, భార్యగా నువ్వు బతుకున్నావు, తీర్చు అని అంటే ఆవిడ అంటది, నేను ఆడ తీర్చదయ్యా. ఏ రోజు బయటకు వచ్చిన దాన్ని కాదు, నేను ఏ రోజు పనిచేసిన దాన్ని. అలాగైతే మరి అప్పులు తీర్చలేవుగా. నీకు 2 పిల్లలు ఉన్నారు, ఆ 2 పిల్లలను తీసుకొని వెళ్ళిపోతాం, వాళ్ళ చేత చాకిరీ చేయించుకొని మా అప్పు తీర్చుకుంటాం. అయ్యా వాళ్ళని చూసి బతుకుతున్నానయ్యా. మా పాస్టర్ గారు చచ్చిపోయినా వాళ్ళ ప్రతిరూపం వాళ్ళిద్దరిని చూసుకుని బతుకుతున్న వాళ్ళిద్దరిని మీ ఇద్దరు ఎత్తుకెళ్తే నేను ఎలా బతికేదయ్యా? మరి ఎలాగా అమ్మా, మరి ఎలాగా? అప్పుడు ఆ పాస్టర్ గారి భార్య ఆ టైంలో ఉన్న మంచి ప్రవక్త ఒక పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నా పరిస్థితి ఇదయ్యా, నా పరిస్థితి ఇదయ్యా అనగానే అప్పుడు ఆ పెద్ద పాస్టర్ గారు ప్రవక్త చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మా, దిగులు పడబాకు, మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? ఎల్ షద్దాయ్. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నువ్వేం చేయొద్దు, ఇంటికెళ్ళిపోయి నీ 2 పిల్లల్ని ఏం చేస్తావంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి ఇళ్ళకు పంపించి వాళ్ళ చేత వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న ఖాళీ పాత్రలన్నీ తీసుకురమ్మని చెప్పు.
ఇంటికి వెళ్ళిపోయి అరే నాన్న ఆ చిన్నమ్మ ఇంటికి, పెద్దమ్మ ఇంటికి, అక్క ఇంటికి, చెల్లింటికి, మామయ్య ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఖాళీ పాత్రలు ఎన్నుంటే అన్నీ పట్టుకొచ్చేయండి అనగానే పట్టుకొచ్చేసారు. ఇంకేమి లేవా? ఇంకేమి లేవమ్మా. ఇప్పుడు ప్రవక్త చెప్పాడు, నీ ఇంట్లో ఏడో అట్టడుగున 2 సుక్కల 3 సుక్కల నూనె ఉంటుంది, 2 సుక్కల 3 సుక్కల నూనె ఉంటుంది. ఆ నూనెనే ఇప్పుడు ఒక్కొక్క పాత్రలో వంచుతా ఉండు అని అన్నాడండి. ఇప్పుడు ఈ పాస్టర్ గారి భార్య, అప్పులు పాలైపోయిన భార్య, ఆ నీటి ఉన్న అడుగున నీరు చుక్కలను ఇలా ఎత్తిపోస్తూ ఉంది. తీసుకొచ్చిన పాత్రలన్నీ నిండిపోయాయి. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ఈ విషయం పాత్రలన్నీ నిండిపోతే మళ్ళీ పిల్లల్ని అడిగిందట, ఎరా పాత్రలు అయిపోతున్నాయిరా, ఇంకా ఎత్తురండ్రా అంటే, ఊళ్ళో ఉన్నాయన్నీ ఎత్తుకొచ్చామమ్మా, ఇంకా లేవు. ఇక పాత్రలన్నీ నిండిపోగానే ఆనందంతో మళ్ళీ ఆ పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పినట్టు ఖాళీ పాత్రలన్నీ నూనెతో నిండిపోయాయి అనగానే అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడట, అమ్మా ఈ నూనె అమ్మి అప్పులు తీర్చి ఇంకా మిగిలిన డబ్బులతో నువ్వు నీ 2 పిల్లలు క్షేమంగా ఉండండి అమ్మా, క్షేమంగా ఉండండి. ఇది అభివృద్ధి ప్రియులరా. నన్ను మాట్లాడిన వాళ్ళు నా చేతులు జోడించి మనం చేస్తాను ప్రియులరా. అడుగున ఉన్న నూనె లాంటిది అయిపోయిందని జీవితం. మనుషుల వైపు చూడబాకు దయచేసి, మనుషుల వైపు చూడబాకు, ఎల్ షద్దా వైపు చూడు. ఎల్ షద్దా వైపు చూస్తే అదిగో పాస్టర్ గారి భార్య అప్పులు పాలైన, నేను ఈ మాట బైబిల్లో నుంచే చెప్తున్నా, రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది. ఇంటికి వెళ్ళి చదువుకోండి ప్రియులరా. 2వ గ్రంథము 4వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ అద్భుతం చేయించిన పెద్ద ప్రవక్త అనబడిన వ్యక్తి ఎలీషా. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. లుక్ అంటు ద ఎల్ షద్దాయ్, లుక్ అంటు ద ఎల్ షద్దాయ్. అందుకే ఇందాక తమ్ముడు బుజ్జి భలే పాట పాడాడండి. మనుషుల సహాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. అవును, రాజులను నమ్ముకున్నట కంటే, మనుషులను నమ్ముకున్నట కంటే, ఆశ్రయించుట కంటే ఎవరిని ఆశ్రయించాలండి మనము? ఎల్ షద్దాయ్ అనండి బిగ్గరగా. ఎవరండి? నీ నోట్లో ఎప్పుడు ఎల్ షద్దాయ్, ఎల్ షద్దాయ్. ఈ నెల నువ్వు ఒక తీర్మానం చేసుకో, ప్రవ్వా నేను ఎప్పుడు ఎల్ షద్దాయ్ నీకు స్తోత్రం అంటాను. ఈ నెలల నుంచి నా జీవితంలో కూడా అభివృద్ధి కలుగునుగాక, అభివృద్ధి కలుగునుగాక. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. 3వదిగా ఎల్ షద్దాయ్ సర్వశక్తి కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడయ్యా? 91వ కీర్తనలోనికి ఒకసారి రండి ప్రియులరా. 91వ కీర్తన మొదటి వచనాన్ని జాగ్రత్తగా చదువుతారా అమ్మా? 91వ కీర్తన మొదటి వచనంలో, మహోన్నతుని చాటున నివసించువాడే ఏ శక్తుడమ్మా? ఏ శక్తుడు? సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చేతులను పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. 3వదిగా మహోన్నతుని చాటున నివసించువాడే ఏ నీడో తెలుసా? సర్వశక్తుని నీడ అనండి. ఏ నీడండి? సర్వశక్తుడంటే ఎల్ షద్దాయ్ అనండి. సర్వశక్తుడంటే ఎల్ షద్దాయ్ నీడ, ఎల్ షద్దాయ్ నీడ. ఈ మాటను బట్టి నెంబర్ 3, ఆయన ఎలాంటి దేవుడు అనంటే మనకి ఆశ్రయం ఇచ్చే దేవుడు అండి. ఆమెన్. ఏమిచ్చే దేవుడు అండి? ఆశ్రయం. ఈ దినాన ఆశ్రయం కోల్పోతున్నారండి చాలామంది. అందుకే వృద్ధాశ్రమాలు ఎక్కువ అవుతున్నాయి. ఆశ్రమాలు కోల్పోతున్నారండి, అందుకే అనాథాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. ఆశ్రయాలు కోల్పోతున్నారండి, అందుకే గృహాల్లో కూడా ఆశ్రయం దొరకట్లే ఎవరికి. అయితే దేవుడు అంటున్నాడు, నేను ఎల్ షద్దాయ్, ఎవరి నీడనో ఉండాలని ఆశపడబాకు, రా నా నీడకరా. ఆమెన్. అందరూ చెప్పండి, ఎవరి నీడకరా? నా నీడకరా, నా నీడకరా, నా నీడకరా. నా నీడలో నీకు ఆశ్రయం ఉంది, నా నీడలో నీకు ఆశ్రయం ఉంది ప్రియులరా. బైబిల్లో అండి 7 స్త్రీలంట
ఒక్క పురుషుని దగ్గరికి వెళ్ళి ఇలాగ అంటున్నారట, అయ్యా 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 అయ్యా, మా భోజనం మేమే తింటాం, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం, కానీ ఆశ్రయం కావాలి. ఏంటో తెలుసా? నీ పేరు పెట్టుకుంటాం, ఒప్పుకోయ్యా. ఏం చేస్తారంట? వాళ్ళ భోజనం వాళ్ళే సంపాదించుకొని తింటారంట, వాళ్ళ బట్టలు వాళ్ళే సంపాదించుకుంటారంట, కానీ వాళ్ళకేం కావాలో తెలుసా? ఈయన పేరు కావాలంట. అంటే ఆ పేరులో ఏముంది? ఆశ్రయం ఉంది. యెషయా గ్రంథంలో ఈ మాటలు ఉంటాయి ప్రియులరా. ప్రియులరా, దేవుడి పేరు, అందుకే ఆయన అన్నాడు, నా పేరిట మీరేది అడిగినో నేను ఇస్తాను అన్నాడు. ఆమె బిగ్గరగా. అందుకే ఆయనే మనకు ఆశ్రయం ప్రియులరా. ఇది నన్ను ఆశ్రయం లేక ఎన్ని హృదయాలు గుండెల్లో గుబులవుతున్నాయి ప్రియులరా. నేనున్నా ఏం పర్లేదులే అన్నా వాళ్ళే ఆశ్రయం ఇవ్వకుండా తోసేస్తున్న గంటేస్తున్న దినాలు కావా అమ్మా? నాకు పలానా ఆయన ఉన్నాళ్లే, పలానా ముందులే, పలానా వ్యక్తి ఉన్నాళ్లే, నా చెల్లో తల్లో కుమార్తె భర్త ఎవరో 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 ఆశ్రయంగా అనుకున్నావు, కానీ ఇది నన్ను ఆశ్రయం ఇవ్వగలిగిన వాళ్ళే లేదురా. ఆశ్రయం ఇవ్వగలిగిన వాళ్ళే లేదు లేదు లేదు. మనుషులైతే నీ ఆశ్రయాన్ని తీసేస్తారేమో, కానీ ఆయన అంటున్నాడు, రా నా నీడకరా, నేనిచ్చే ఆశ్రయము నిజమైన ఆశ్రయం. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. పాత నిబంధనలో అండి, నా వైపు చూస్తూ వినండి. ఎవడన్నా పొరపాటున కోపంతో ఒక వ్యక్తిని చంపేశాడు, కోపం వచ్చింది చంపేశాడు. ఆ చంపబడిన వాడి ఆ బంధువులు చంపినోడు వెనక పడుతున్నారు, ఈయన్ని ఎలాగని మా ఊడిని చంపాడుగా. ఇప్పుడు ఆ చంపినోడు ఎలాగైనా బ్రతుకు కాపాడుకోవాలంటే పాత నిబంధనలో దేవుడు ఒక మంచి ఏర్పాటు చేశాడు. 6 ఆశ్రయపురాలు పెట్టాడండి. ఎన్నండి? 6 ఆశ్రయపురాలు పెట్టాడు. ఈడు తొందరపడ్డాడు, ఆవేశంతో ఒకరిని చంపేశాడు. వాళ్ళోళ్ళు ఈయన్ని చంపడానికి వస్తుంటే ఈడు కానీ తొందరపడి వాళ్ళకు దొరకకుండా ఆ 6 ఆశ్రయపురాల్లో దేంట్లోకి వెళ్ళి దాక్కున్నా వీళ్ళు లోపలికి వెళ్ళి ఇక పట్టుకోకూడదు, ముట్టుకోకూడదు. ఇక అది పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో రూల్ ప్రియులరా. వాడికి బయటకు వస్తే వీళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, కానీ లోపల ఉన్నంతసేపు వాడి జోలికి వీళ్ళు రాకూడదు ప్రియులరా. పాత నిబంధనలో ఇది ఒక ఆశ్చర్యపురాలు ఇచ్చాడండి, కానీ కొత్త నిబంధనలో ప్రియులరా యేసే మనకు ఆశ్రయం. కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఆయన ఎలాగ ఆశ్రయమేడంటే పొరపాటు చేసినోడు వచ్చి దాక్కోవటానికి పాత నిబంధనలో ఉంది, కానీ కొత్త నిబంధనలో యేసు దగ్గరికి వస్తే వీడు చేసిన పాపం వల్ల ఆయన పొందుకున్నాడు సిలువలో. ఆయన పొందుకొని వీడు చేసిన పాపం వాళ్ళు వీడిని చంపాలి, కానీ ఆ చంపే స్థితి, చచ్చే స్థితి యేసు సిలువలో పొందుకొని నీకు నాకేమిచ్చాడో తెలుసా? రా, నువ్వు మాత్రము ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? ఆశ్రయము, విశ్రాంతి ఇస్తాను. కనుక ఈ దినాన ఏ విశ్రాంతి లేకుండా ఉంటే, ఏ ఆశ్రయం లేకుండా ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియులరా. చాలామంది నేను మీటింగ్స్కి వెళ్తూ ఉంటేనండి, కొంతమంది ఏమో స్లిప్ రాసిస్తారు, కొంతమంది ఏమో వెళ్ళేటప్పుడు కారు దగ్గరికి వచ్చి ఏడుస్తూ చెప్తారు, కొంతమంది ఏమో వాట్సాప్ పెడతారు. ఏంటో తెలుసా? అయ్యా ఆశ్రయం లేదయ్యా, ఆశ్రయం లేదయ్యా, ఇల్లు ఉందన్న మాటే కానీ రోడ్ల మీద బతుకుతున్నానయ్యా, ఉండటానికి పిల్లలు జల్లలు అందరూ ఉన్నారయ్యా, పలకరించేవాళ్ళు లేరయ్యా. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారా? వీళ్ళందరినీ కలిగి ఉన్న నువ్వు ఎంత ధన్యురాలివి తల్లి, ఎంత ధన్యుడివి. ఒకసారి అర్థం చేసుకో దేవుడిచ్చిన విలువ. ఆశ్రయము, ఆశ్రయము. నోవాహు కాలములో ఓడ ఒక ఆశ్రయము. ప్రియులరా, సౌలు దావీదుని చంపాలని చూస్తుంటే దావీదు 400 మంది ఉన్న పారిపోతున్నాడండి. ఎందుకంటే సౌలు అభిషేకం కలిగిన వాడు, ఆయన జోలికి వెళ్ళకూడదు. మరి ఆడి జోలికి నేను సౌలు జోలికి అందకుండా ఉండాలని నాకు ఒక ఆశ్రయం కావాలి. అదుల్లాము గుహ అనే గుహలోనికి వెళ్ళి దావీదు ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఆయనకు ఆ టైంలో అదుల్లాము గుహ ఒక ఆశ్రయమా. బైబిల్ గ్రంథంలో అండి ఒక యవ్వన వయసులో భర్తను పోగొట్టుకుంది ఒక అమ్మాయి. స్వతహాగా పుట్టింటోళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. భర్త చచ్చిపోయాడని ఇక మళ్ళీ పుట్టింటికి వెళ్ళాలి. ఇక ఎందుకో తెలుసా? నా బ్రతుకు అంతా ఇళ్ళతోనే. ఇక భర్త చచ్చిపోయినా నేను ఇక అత్తతో మామతో ఉండాలి. మామయ్య కూడా చచ్చిపోయాడు. ఈ కుటుంబంలో ఎవరు లేరు, అత్త ఒకటే ఉంది. ఈ కోడలు చేసిన పని ఏంటంటే ఇక నాకున్న ఆశ్రయం ఆ ఒక్కతే. ఇక
అసలు ఆమెకు కూడా దిక్కులేదు తింటానికి కూడా. ఇక ఒకే రోజు ఇంట్లో 3 శవాలు వేసినాయి. భర్త చచ్చిపోయాడు, 2 పిల్లలు చచ్చిపోయాడు. 2 కోడలతో అందమ్మ ఇంకెళ్ళిపోమ్మా అంటే ఒక కోళ్ళ ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఒక కోళ్ళ మాత్రమో నువ్వే నా ఆశ్రయం అంటూ అత్త వెంటే వెళ్ళింది. ఆ కోడల పేరేంటండి? రూతు. కొట్టు చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుగా. ఈవిడ నయోమిని వెళ్ళిపోయింది. ఒకటే మాట ఉంది, నీ దేవుడే నా దేవుడు. అక్కడ దేవుడు అన్న చోట ఈ మాట నేను అంటాను, నీ ఎల్షద్దాయే నా ఎల్షద్దాయ్. ఆమె నన్ను బిగ్గరగా నీ దేవుడే నా దేవుడు. ఆ మాట వరకునే బానివ్వాల. రూతు జీవితంలోనికి దేవుడు ఒక ఆశ్రయాన్ని తీసుకొచ్చాడు. ఆ ఆశ్రయం వచ్చిన ఆ వ్యక్తి పేరే బోయాజు అనండి. ఎవరండి? అబ్బా, ఆస్తి కలిగిన వాడు మళ్ళీ భర్తకు వచ్చాడండి. ఔదార్యం కలిగిన వాడు మళ్ళీ భర్తగా వచ్చాడు జీవితంలో. ప్రేమించగలిగిన వాడు మళ్ళా వచ్చాడు జీవితంలో. బోయాజు ఆశ్రయము రూతుకి. ఇది నన్ను దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ చెడిపోలా. ఆమె నన్ను బిగ్గరగా దేవుడే నీకు ఆశ్రయం అవును గాక. 4వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. ఎల్షద్దాయ్, సర్వశక్తి కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడు? ఋతు గ్రంథము 1వ అధ్యాయము 20-21 వచనాలు ఒకసారి చదువుదామండి. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 20-21 వచనాలలో ఆమె ఏ శక్తుడమ్మా? సర్వశక్తుడు. నాకు చాలా దుఃఖం కలుగు చేశాను కనుక నన్ను నయోమి అనొద్దు, మారా అనండి. నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా. యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను. మళ్ళీ అంటది ఏ శక్తుడు? అందరూ అనండి మీరు, ఏ శక్తుడు అంటే? సర్వశక్తుడు అంటే అది. ఆ మాట నన్ను బిగ్గరగా, సర్వశక్తుడు అంటే ఎల్షద్దాయ్. ఇప్పుడు నయోమి అంటుంది, భర్తను పోగొట్టుకొని, పెద్దోడిని పోగొట్టుకొని, చిన్నోడిని పోగొట్టుకొని ఒక్కత అయిపోయేసి ఇప్పుడు మళ్ళీ ఏ ఊరి నుంచి అయితే వెళ్ళిపోయిందో మళ్ళీ ఆ ఊరికే బెత్లెహేముకే వచ్చి రాగాలని అక్కడ వాళ్ళందరి దగ్గరికి వచ్చి, ఏ నయోమి ఏంటి ఇలాగ అయిపోయావు, బాగున్నావా? అప్పుడు అంటది, ఏం బాగమ్మా, సర్వశక్తిమంతుడు నాకు దుఃఖం కలుగు చేశాడు. బాధలో ఉన్నా కూడా ఈ నోట్లో నుంచి ఏ మాట వచ్చిందో తెలుసా? ఎల్షద్దాయ్. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. బాధపడుతున్నా కూడా ఎవరిని మర్చిపోలా? నయోమి ఎల్షద్దాయిని మర్చిపోలా. 2 వచనాల్లో 2 సార్లు పలికింది సర్వశక్తుడు, సర్వశక్తుడు. బాధ అయినా సరే ఆయనే నాకు బాధ ఇచ్చాడు అంటూ ఒక మాట ఉంది ప్రియులరా. ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయనే బాధ పెట్టాడు, ఆయనే నా బాధ తీసేస్తాడని అర్థం. గాయము రేపువాడు ఆయనే, దాన్ని మాన్పువాడు ఆయనే, పడగొట్టువాడు ఆయనే, నిలబెట్టువాడు ఆయనే, దూరంగా ఎళ్ళు అనువాడు ఆయన, దగ్గరికి పిలిచేవాడు ఆయనే. ప్రియుల శ్రమల కాలంలో కూడా సర్వశక్తుడని పలికిన నయోమి మాటను బట్టి 4వదిగా ఆయన ఎలాంటి దేవుడు అంటే ఓదార్చే దేవుడండి. ఎలాంటి దేవుడమ్మా? అను బిగ్గరగా, ఎలాంటి దేవుడమ్మా? ఇంకొంచెం బిగ్గరగా చెప్పు, ఎలాంటి దేవుడండి? ఓదార్చే దేవుడు అండి. శ్రమల కాలంలో ఓదార్చే దేవుడు. ఆయన పేరు ఎల్షద్దాయ్. ఆయనలాగా ఓదార్చగలిగిన వాడు భూమి మీద ఎవ్వరూ లేరండి. బయటికి కనపడే కష్టాలు అయితే నువ్వు వస్తావు, కాసేపు ఓదారుస్తావు, వెళ్ళిపోతావు. నేను వెళ్తాను, కాసేపు ఓదారుస్తారు, వెళ్ళిపోతారు. కానీ లోపల లోపల బాధపడుతున్న వాళ్ళు, లోపల లోపల కుమిలిపోతున్న వాళ్ళే ఈ దినాన్ని ఎక్కడ చూసినా ఉన్నారు ప్రియులరా. బయటకు చెప్పుకోలేని సమస్యలు, బయటకు చెప్పుకోలేని వేదనలు, బయటకు చెప్పుకోలేని భవిష్యత్తు. ఏంటా నా బిడ్డ పరిస్థితి, ఏంటా నా భవిష్యత్తు, ఏంటా నా ఆరోగ్యం. ఇప్పుడు చూస్తే నా ఆరోగ్యం ఎలాగైపోయింది, పిల్లోడు ఇంకా చిన్నోడిగానే ఉన్నాడు, వాడి భవిష్యత్తు ఏంటా, దాని భవిష్యత్తు ఏంటా, కుటుంబ పరిస్థితి ఏంటా, అప్పులు చూస్తే ఎన్నున్నాయి, పరిస్థితులు చూస్తే ఎలాగున్నాయి. ఎవరికి చెప్పుకోలేని లోపల 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 బాధ బాధ బాధ. ఈ బాధలన్నిటిలో కూడా బయట వాళ్ళకి ఇవన్నీ తెలియదు ప్రియులరా. కష్టపడుతున్న నీ బయట కష్టమైతే తెలుసు, కానీ లోపల అంతర్మథనంలో ఉన్నవన్నీ ఒక్క ఆయనకే తెలుసు. ఆయన పేరే ఎల్షద్దాయ్. కొట్టు, చప్పళ్ళు కొట్టి, చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియుల. ఆయన అంటాడు, నీ బయట బాధ సంగతి నాకు అనవసరమో, నువ్వు పడుతున్నావు చూసావు లోపల లోపల లోపల, ఎవ్వరికి తెలియకుండా ఒక్కదానివే కుమిలిపోతున్నావు చూసావా, నవ్వుతున్నట్టే ఉంటావు. ఆలోచన వచ్చేస్తుంది, బిడ్డను చూడగానే ఏంటా దీని పరిస్థితి. నవ్వుతానే మాట్లాడుతావు, పిల్లోని చూడగానే ఏంటి భవిష్యత్తు. నవ్వుతానే ఉండి మాట్లాడుతావు, ఈలోపు షుగర్ డౌన్ అయిపోయింది, ట్యాబ్లెట్ వేసుకుంటూ ఆలోచనలోకి వెళ్ళిపోతావు. ఏంటి నా దరిద్రపు స్థితి.
హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడండి. నా అన్న వాళ్ళని కోల్పోయి ఉంటానన్న వాళ్ళు ఆశ్రయం నుంచి గంటేసి, అసాధ్యం కాదు నేను ఉన్నాననేవాళ్ళు అసాధ్యం నా వల్ల కావట్లని చేతులు వదిలేసి, అభివృద్ధి చేస్తానన్న మాట ఇచ్చిన వాళ్ళ మధ్యలో నట్టడివిలో ముంచేసి వెళ్ళిపోయినట్టుగా అన్నిటిని చూచుచున్న దేవుడు అండి ఆయన. ఆయన అంటున్నాడు, నేను ఓదార్చే దేవుడు అని. ఎందుకో తెలుసా? నా పేరు ఎల్ షద్దాయ్, ఎల్ షద్దాయ్. శ్రమల కాలంలో ఉన్న నయోమిని దేవుడు విడిచిపెట్టలేదండి. భర్తను పోగొట్టుకుంది, పెద్ద కొడుకుని పోగొట్టుకుంది, రెండో కొడుకుని పోగొట్టుకుని దిక్కులేని పరిస్థితి అయిపోయిందండి. అమ్మ మీరు కూడా వెళ్ళిపోండి అమ్మా అనంటే ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతే, కానీ దేవుడు ఓదార్పిచ్చాడు. ఎవరి ద్వారా తెలుసా? రూతు ద్వారా. కొట్టు కొట్టు కొట్టు, చప్పళ్ళు కొట్టి చప్పళ్ళు కొట్టి చప్పళ్ళు కొట్టి బిగ్గరి. ప్రియులరా, కోడళ్ళు అత్తలకి ఓదార్పుగానే ఉండాలి. కోడళ్ళు అత్తలకి ఓదార్పుగానే ఉండాలి. అకార్డింగ్ దిస్ బైబిల్, అకార్డింగ్ ది స్క్రిప్చర్. నయోమి ఎంత కష్టకాలంలో ఉందో, ఆ భర్తను పోగొట్టుకుని, ఇద్దరు పిల్లలను పోగొట్టుకుంది, కానీ రూతు విడిచిపెట్టలా. రూతు అన్య కుటుంబంలో వచ్చిన అమ్మాయి అయినా సరే, విగ్రహారాధన కుటుంబంలో వచ్చిన అమ్మాయి. నన్ను మాట్లాడినివ్వండి ప్రియుల, ఈరోజు భక్తి చేసే వాళ్ళకంటే భక్తి లేనోళ్ళే అత్తమామలను బాగా చూసుకుంటున్నారు. యేసు ప్రభు గురించి సరిగా తెలియని వాళ్ళే, బైబిల్ సరిగా తెలియని వాళ్ళే, వాక్యం సరిగా తెలియని వాళ్ళే పెద్దోళ్ళను బాగా చూసుకుంటున్నారు. ప్రియుల, ఈ రోజున అన్నీ తెలిసిన వాళ్ళు పెద్దోళ్ళని ఎంత వేధిస్తున్నారో. కానీ ఏం పర్లేదమ్మా, యేసే నీకు ఆశ్రయం అవునుగాక. ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు, కష్టాల వారు కదిలిపోతారు, కరుణగల యేసు నీ తోడుంటాడు, కరుణగల యేసు నా తోడుంటాడు. నేను ఉంటానమ్మా అన్న ఓర్ప ఏం పెట్టుకొని వెళ్ళిపోయిందమ్మా? చెప్పరే, మళ్ళీ ముద్దల్లా పెట్టింది అమ్మ. బైబిల్లో ఊరకనే రాయబడ్డ పగవాడంట లెక్కలేని ముద్దులు పెడతాడంట. అక్షరంగానే ఎవరేరిందండి. ప్రియులరా, ఎవరి వైపు డోంట్ సిట్ ఎనీబడి, ఎనీ వైపు ఎవరి వైపు చూడొద్దు. అదిగో ఎల్ షద్దాయ్ ఉన్నాడు నీ జీవితంలో. ఆమెననంటే బిగ్గరగా ఎల్ షద్దాయ్ నిన్ను ఓదార్చునుగాక. అందుకే మత్తయి సువార్త 5:4 ఒక మాట ఉంది. మత్తయి సువార్త 5:4 ఒక మాట ఉంది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రియులరా, నేను ఇంకా ముగింపులోకి వచ్చిన, జాగ్రత్తగా వినండి. ఒక అమ్మాయి అండి పెళ్లి చేసుకుంది. అదేంటండి, అసలు పెళ్ళి అయిందో తెలీదు, పెళ్ళి కాలేదో తెలీదు, కానీ తల్లి అయింది. ఒక మగబిడ్డ కూడా పుట్టాడు. ఎలాగూ అనంటే ఒక యజమానురాలికి దాసీగా ఉంది. ఆ యజమానురాలు భర్త, ఆమెకేం పిల్లలు పుట్టట్లా. యజమానురాలు అంది, నా భర్తకి పిల్లలు కావాలి గనక, నాకేం సంతానం కలగట్లేదు గనక, నా దాసీగా ఉన్నావు గనక యజమానురాలుగా చెప్తున్నాను, నువ్వు నా కోసం బిడ్డను కనాలి అంటూ భర్తకిచ్చి పెళ్లి చేసిందో తెలియదు, పెళ్లి చేయలేదో తెలియదు, భర్తతో పంపించి పిల్లని కనిపించిందండి. తర్వాత దేవుడు ఆ యజమానురాలు గర్భం తెరిచాడు, ఆమెకు ఒక బిడ్డ పుట్టాడు. ఇప్పుడు ఆమె తల్లి అయిపోయింది. దాసీకి పుట్టినోడంట ఆ యజమానురాలకు పుట్టినోడు చూసి నవ్వాడంట. అది ఆమెకి ఇన్సల్ట్ వేసి ఇప్పుడు ఆ దాసురాలు ఏం చేసిందో తెలుసా? నువ్వు నా ఇంట్లో ఉండటానికి ఇల్లేదు, నీ బిడ్డను తీసుకొని వెళ్ళిపో అని అంది. ప్రియులరా, ఎక్కడికి వెళ్ళాలండి? ఇప్పుడు భర్త ఏం మాట్లాడతలా యజమానురాలు హవా అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు ఆవిడ ఏం చేయలేక ఆయన మాత్రం చేసిన పని ఏంటంటే, నేల తిత్తి ఒకటి భుజాన్ని పెట్టి నేనేం చేయలేను వెళ్ళిపో అన్నాడు ఆయన కూడా. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. వచ్చి ఒక అరణ్యంలోకి వచ్చిందండి, దిక్కులేని పరిస్థితుల్లో. పిల్లోని తీసుకొని వచ్చింది, వాడు కాస్త ఏడుస్తున్నాడు, నీళ్ళు అయిపోయినాయి, తిత్తులో నీళ్ళు అయిపోయినాయి. ఏంటి ప్రభు నా బతుకిలాగా అయిపోయింది, నాకు అసలు పెళ్ళయిందా అవ్వలేదా, ఇప్పుడు నాకు యజమాని ఉన్నాడా లేదా,
నా యజమానురాలను నమ్మి నేను వస్తే ఆమెమో నాకు బిడ్డను కానివ్వమంటవేంటి, నేనేమో ఆమె మాట అంటవేంటి, బిడ్డను కంటవేంటి, ఆమె నన్ను ఎల్లగొడతావేంటి, దిక్కులేని పరిస్థితులు నేను ఉంటా, నాకు దిక్కెవరయ్యా, నాకు దిక్కెవరు. ఓహో ఏడ్చేస్తుందండి. ఎందుకో తెలుసా? పిల్లోడు ఏడుస్తున్నాడు మంచినీళ్ళు లేక. ఓదార్చేవాళ్ళు లేరు. ఓదార్చగలిగిన భర్త కూడా వెళ్ళిపోమన్నారు. ఆ భర్త పేరే అబ్రహాం అండి. ఆ ఎల్లగొట్టిన యజమానురాలి పేరే శారా. ఆ ఎల్లగొట్టబడిన స్త్రీ పేరే హాగరు. ఆమెకు పుట్టిన పేరే అబ్బాయి పేరే ఇష్మాయేలు. కానీ దేవుడు అన్నాడు, శారా నువ్వు వెళ్ళగొట్టేవేమో కానీ, అబ్రహాం నువ్వు కూడా విశ్వాసం లేకుండా వెళ్ళగొట్టేవేమో కానీ, నేను మాత్రం ఆ అమ్మాయిని విడిచిపెట్టను. కొట్టు 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 చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని. అరణ్యంలో ఏడుస్తూ ఉంటే దేవుడు అన్నాడట, హాగరు ఏడవబాకు లే, పిల్లోని తీసుకుముందు పడేసేసిందండి. ఇక్కడ చచ్చిపోతాడు, ఇక నీళ్లు దొరకవు, నాకు దిక్కు లేదు, ఇక నాకు దిక్కు లేదు, ఓదార్చేవాళ్ళు లేరు, ఇక నా పిల్లోడు చచ్చిపోతాడు కాసేపుడుతో, ఇక హోప్లెస్, విడిచేసింది, పక్కన పడేసింది, ఈమె కూడా చచ్చిపోవడానికి రెడీ అయింది. అలాంటి టైంలో ఎల్షద్దాయ్ ఆదరించాడండి ఆమెని, ఓదార్చాడు. ఎల్షద్దాయ్ హాగర్తో అన్నాడు, ఆగరు లే 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 పిల్లోడిని ఎత్తుకో అనంగాల్నే ఎత్తుకుంది. దేవుడి మాటిని దూరంగా చూడు అనంగాల్నే ఆ అరణ్యంలోనే నీటి ఓట పుట్టింది ప్రియులరా. ఓట దగ్గరికి వెళ్ళిపోయింది, పిల్లోడికి తాపించింది, తను తాగింది ప్రియులరా. ఇప్పుడు ఆ అరణ్యంలో పుట్టిన నీటి ఓటే ఎవరు కాదన్నా అవునన్నా ముస్లిం సోదరులు కట్టుకున్న మక్కానే ఆ ప్రదేశం ఈరోజున్న. ఆ మక్కాలో ఉండే బావిలో నీళ్లు దేవుడు పుట్టించిన ఆ ఓటే బావిలా కట్టారు ఈ రోజున. ఇప్పటికీ ఆ బావిలో నీళ్లు ఒక పేరు పెట్టుకున్నారు. ఆ నీళ్ల పేరే జుమ్ జుమ్ వాటర్. ఇప్పటికి మక్కా వెళ్ళిన ముస్లిం సోదరులందరూ కూడా ఆ బాటిళ్లలో ఇప్పటికీ వాటర్ తెచ్చుకుంటారు. ఆనాడు హాగరు పిల్లవాడు ఇష్మాయేలుకి పుట్టించిన నీటి ఓటే ఈరోజు మక్కాలో ఒక బావి. ఆ బావిలో వాటర్ జుమ్ జుమ్ వాటర్. ముస్లింల జీవితంలో ఒక్కసారి అక్కడికి వెళ్ళి నమాజ్ చేసి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇప్పటికీ ఇస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ బావి ఎండిపోలా. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహిమ. ఎందుకో తెలుసా? అది ఎవరు పుట్టించిన నీటి ఓట? మళ్ళీ దేవుడు అనవాకండి, దేవుడే. కానీ ఈనాటి సబ్జెక్ట్ చెప్పండి, ఎల్షద్దాయ్ అన్నాడు. ఎవరండి? అందుకే ఆయన ఎల్షద్దాయ్ అంటే అర్థం ఏంటంటే సర్వశక్తిమంతుడు. అమ్మా నీ జీవితంలో కూడా ఎవ్వరు నీళ్లు పోయాల్సిన పని లేదు. దేవుడే నీకు నీళ్లు పుట్టించునుగాక, దేవుడే నీకు నీళ్లు పోయునుగాక. మనుషులు నిప్పులు పోస్తారేమో కానీ దేవుడు నీళ్లు పోస్తాడు. ఆమె కొట్టు, చప్పళ్ళు కొట్టు, బిగ్గరగా చప్పళ్ళు కొట్టాలి, బిగ్గరగా చప్ప. అయినోళ్ళే ఎలా కొట్టేస్తున్నారు అనుకున్నావు? ఏం పర్లా, నీకు నీ బిడ్డకు దేవుడే నీళ్లు పోయునుగాక. దేవుడు నీకు నీ కాపరానికి దేవుడే నీళ్లు పోయునుగాక. ఎల్షద్దాయ్ నమ్మదగిన దేవా నీకు స్తోత్రాలయ్యా. ఐదవది ఆకృతి వినేసి మనం ప్రార్థన చేద్దాం. ఇప్పటివరకు ఎన్ని విషయాలు చెప్పానండి? 4 విషయాలు. ఒకసారి చెప్తారా? ఎల్షద్దాయ్ ఆయన ఎలాంటి దేవుడు అండి? అసాధ్యాలని సుసాధ్యం చేసే దేవుడు. ఎల్షద్దాయ్ ఎలాంటి దేవుడు అండి? అభివృద్ధి చేసే దేవుడు. ఎల్షద్దాయ్ ఎలాంటి దేవుడు అండి? ఆశ్రయాన్ని ఇచ్చే దేవుడు. ఎల్షద్దాయ్ ఎలాంటి దేవుడు అండి? ఓదార్చే దేవుడు. ఐదవది ఆఖరిది ఎల్షద్దాయ్. చెప్పుకుంటూ వెళితే బైబిల్లో చాలా చోట్ల ముందే చెప్పా, 41 సార్లు 48 సార్లు సర్వశక్తిమంతుడు అన్న పేరు ఉంటుందని చెప్పాను. ఎన్నైనా చూపించవచ్చు, కానీ చివరికి రిఫరెన్స్ ఇవ్వటం కంటే ఇంకో మాట చెప్తా వినండి. ఎల్షద్దాయ్ దాంట్లో ఎల్ పలక్కుండా చివరి 3 అక్షరాలు అనండి, బిగ్గరగానండి. షద్దాయ్ అనండి. ఏంటని? షట్ డౌన్ కాదు, షద్దాయ్. ఎల్షద్దాయ్లో ఎల్ పక్కన పెట్టి షద్దాయ్ అని పిలిస్తే షద్దాయ్ అన్న మాటకు అర్థం ఏంటంటే పోషించువాడు అని అర్థం అండి. పోషించువాడు. ఎల్షద్దాయ్ అంటే అందరికీ తెలిసిన అర్థం ఏంటంటే సర్వశక్తి గల దేవుడు కాదంటంలా. కానీ షద్దాయ్ దానికి మీనింగ్ తీస్తే ఏమొస్తుందంటే పోషించే దేవుడు అండి. ఇంకో మాట చెప్పనా? ఎల్షద్దాయ్ అంటే ఇంకో అర్థం కూడా ఉంది, చాలినంత దేవుడు అని అన్నానండి. ఏ అంత? బిగ్గరగా చెప్పండి, ఏ అంత? చాలినంత. షద్దాయ్ ఆయన పోషించేవాడు. దీన్ని బట్టి ఐదవది ఆఖరిది ఆయన ఎలాంటి దేవుడు అంటే లోటు లేని జీవితాన్ని ఇచ్చే దేవుడు. చప్పట్లు కొట్టాలి. ఎలాంటి జీవితం అండి? అమ్మ అనండి బిగ్గరగా.
నాకు లోటు లేదన్న వాళ్ళు చెప్పండి. ఏమ్మా లోటు లేదా మీకు? అట్టే చెప్పబాకండిలే. నాకు లోటు ఉందండి అన్న వాళ్ళే లోటు లేని జీవితాన్ని ఇచ్చే దేవుడు అనండి. ఏ జీవితాన్ని ఇస్తాడండి? లోటు లేని జీవితాన్ని ఇచ్చే దేవుడే ఎల్ షద్దాయ్ ప్రియులర్. కనుక ఆ ఎల్ షద్దా వైపే నేను చూడగలిగితే నా జీవితంలో స్టిల్ నవ్వు కూడా ఏ లోటు లేనే లేదు. ఆమెనంటే బిగ్గరగా. ఒక తల్లి బిడ్డను ఎలా పోషిస్తుందో ప్రియుల తన ఉన్నంతలోనే కడుపు నింపిద్దండి. మంచినీళ్ళతో అన్న కడుపు నింపిద్ది. ఎవరో అనండి, ఎవరో? పంచపక్ష పరిమాణంలో ఉన్న కడుపు నింపిద్ది, మంచినీళ్ళు ఉన్న కడుపు నింపిద్ది. కడుపు నింపటమే తల్లి బాధ్యత. అలాగే దేవుడు అంటాడు లోటు లేకుండా చూసుకోవటమే నా బాధ్యత. ఆమెనండి బిగ్గరగా. ఇశ్రాయేల్ 40 సంవత్సరాల అరణ్యంలో నడుస్తున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, ఈ 40 ఏండ్లు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏది తక్కువ కాలేదు, నీ కాళ్ళకు వాపు రాలేదు, నీ వేసుకున్న వస్త్రాలు పాతగిల్లలేదు అన్నాడండి. ప్రియులరా, ఏది తక్కువ కాలేదండి. అందుకే దావీదు ఒక మాట అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఎందుకో తెలుసా? నా జీవితంలో లోటు లేకుండా చేశాడు నా దేవుడు, నాకు ఏ లేమీ లేదంటూ ఒకరోజు అన్నాడు. లేమి లేకపోగా నా గిన్నె నిండి పొర్లుచున్నది. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాని మహింప. కానా పెండ్లి విందులో నీళ్ళ ద్రాక్షరసం అయిపోయిందండి. అప్పుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చి లోటు లేకుండా చేసింది దేవుడు. నీ జీవితంలో లోటుందా? నీ కుటుంబంలో లోటుందా? నీ పరిస్థితుల్లో లోటుందా? అయితే హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఈ మే నెల ఒక టార్గెట్గా పెట్టుకో తల్లి. ఈ నెల ఈ ఒక్క నెలైనా కాదు, జీవితం అంతా. కానీ ఇంకో కొత్త నెల వచ్చింది కాబట్టి ఈ నెలను ఒక టార్గెట్ పెట్టుకో. ప్రభువా, ఈ నెల ఎల్ షద్దాయ్ నీ మీద నేను పూర్తిగా ఆధారపడతాను. ఆమెన్. ఎల్ షద్దాయ్ నీ మీద నేను పూర్తిగా ఆధారపడతాను. ఫిలిప్పి 4:19 ఉంటుంది. ఫిలిప్పి 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అనండి. మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు ఆయన. లోటు లేని జీవితాన్ని ఇచ్చే దేవుడు ప్రియులరా. ఫైనల్గా ఒక మాట చెప్పి ప్రార్థన చేసేస్తానండి. ఒక ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడట, కానీ భక్తిపరుడండి. పగలంతా కష్టపడేవాడట. సాయంత్రానికి ఒక్క పూట పొద్దున్నేకి సరిపోయేంత సంపాదించేవాడట. సాయంత్రానికి పొద్దున్నేకి సరిపోయే ఆహారాన్ని దేవుడు ఇచ్చేవాడట. వాటిని తీసుకొని శుభ్రంగా ఇంటికి వచ్చేవాడట. వస్తూ రోజు ఒక మాట అంటూ వచ్చేవాడట. ఏంటో తెలుసా? దేవుడు నాకు ఏ లోటు లేకుండా చూస్తున్నాడు అంటూ ఉండేవాడట. ఆయన నోట్లో చెప్పుడు ఈ మాట వచ్చేదట, దేవుడు నాకు ఏ లోటు లేకుండా చూస్తున్నాడు, దేవుడు నాకు ఏ లోటు లేకుండా చూస్తున్నాడు అనగానే పక్కనున్న ఒక ధనవంతుడైన పొరుగువాడంట ఆయన్ని ఎగతాళి చేయాలని, రబ్బాయ్ ఎట్రా, నీకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, నీకు ఉండటానికి సరైన ఇల్లు అంతకన్నా లేదు, తినటానికి రోజుకో రకం వంట అస్సలు లేదు, నాకేం లోటు లేదు అంటావేంటిరా? ఏంది ఇంత అబద్ధం చెబుతావేంటి? నాకేం లోటు లేదు అంటావేంటి అనగానే ఏం మాట్లాడలేదట, అలాగున్నాడట. అప్పుడు ధనవంతుడు అన్నాడట, సరే రబ్బాయ్, సరే నీకే లోటు లేదు అంటున్నావు, కానీ నేను అంటాను అసలు నీకేమేం కావాలో దేవుణ్ణి అడుగు, అవన్నీ లెటర్ మీద రాయి ఒకసారి అనగానే రాస్తానయ్యా అన్నాడట. రాయ్ అన్నాడట. పేపర్ పెన్ను తీసుకుంటే ఆ పేద రైతట ఇలా రాయటం మొదలుపెట్టాడట. దేవా, ఈరోజు కూడా నేను నిద్ర లెగంగానే నా కళ్ళు తెరుచుకున్నాయి, అంటే నాకు చూపులో లోటు లేదు, దేవునికి స్తోత్రం అంటున్నాడండి. ఏమి లోటు లేదు? ప్రభువా, ఈరోజు పొద్దున్నే నిద్రలు వేసాను, నాకేం కనపడుతున్నాయి? కళ్ళు కనపడుతున్నాయి ప్రభువా, నాకు చూపులో లోటు లేకుండా చేసావు నేవా, నీకు స్తోత్రం అన్నాడంట. రెండో కింద లైన్ రాశాడట, ప్రభువా, కష్టపడటానికి పని చేసుకోవడానికి నా చేతులు కాళ్ళు బలంగా ఉన్నాయి, అంటే నాకు ఆరోగ్యంలో లోటు లేదు, దేవానికి స్తోత్రం అంటున్నాడంట. దేంట్లో లోటు లేదంట? ఆరోగ్యంలో లోటు లేదు, దేవానికి స్తోత్రం అంటున్నాడట. ఈయన చూసి చెమటలు పడతాయి పక్కన ఆయనకి. మూడో లైన్ రాశాడట, ప్రభువా, పొద్దునానగా పనికెళ్ళి సాయంత్రం ఇంటికి రాగాలే నా భార్య పిల్లలు ఎదురుగా వచ్చి ప్రేమగా మాట్లాడతారయ్యా, నాకు ప్రేమలో లోటు లేదయ్యా, నాకు ప్రేమలో లోటు లేదయ్యా.
నాలుగవదిగా ఆఖరిగా రాశాడట, రాత్రి తినటానికి రేపొద్దునికి సరిపడా గింజలు ఈ పూటే ఇస్తున్నావు ప్రభువా, నాకు తినటానికి తక్కువ లేదు, ఉండటానికి తక్కువ లేదు, చూపు తక్కువ లేదు, ఆరోగ్యం తక్కువ లేదు, కష్టపడటానికి శక్తి తక్కువ లేదు, ఏ లోటు లేదు కనుక నాకేం వద్దు ఆమెను అన్నాడంట. ఇది చదివి ధనవంతుడు కళ్ళం నీళ్లు పెట్టుకొని, ఓ రాబ్బాయ్ నువ్వెందుకు ఈ మాట నన్ను దేవుడు నాకు లోటు లేకుండా చేస్తున్నాడంటే, ఇన్ని మహత్తరమైన ఉన్నవి, నాకేమో షుగర్ వచ్చి కళ్ళు కనపట్లేదురా అంటున్నాడంటే ఈయన. నాకేమో తిని ఏసీ రూముల్లో కూర్చొని కాళ్ళు చేతులు లావెక్కిపోయి వాసిపోతున్నారా, నీళ్లు పట్టేసినరా, నడవలేకపోతున్నానరా. నువ్వెంత ధన్యుడువు. ఇంతకీ ఆ దేవుడి పేరేంటనగానే ఆ రైతు ధనవంతుడితో అన్నాడట, నా దేవుడి పేరు ఎల్ షద్దాయ్. కొట్టు చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఎలాంటి దేవుణ్ణి బట్టి బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా తమకి దేవుడు గల జనులు ధన్యులు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని వైపు మనం చూద్దాం. ఆ సర్వశక్తివంతుడు మనల్ని నెంబర్ 1 అసాధ్యాలను సుసాధ్యం చేయడానికి, నెంబర్ 2 అభివృద్ధి చేయడానికి, నెంబర్ 3 ఆశ్రయాన్ని ఇవ్వడానికి, నెంబర్ 4 ఓదార్చడానికి, నెంబర్ 5 లోటు లేని జీవితాన్ని ఇవ్వడానికి. యేసు సిలువలో అన్ని పోగొట్టుకొని సర్వశక్తిమంతుడైన నీ కొరకు నా కొరకు అన్ని సమకూర్చడానికి, ఆయన సిలువలో ఆఖరి రక్త బొట్టు వరకు కార్చి మనల్ని శ్రీమంతులుగా చేయడానికి, మన కొరకు సర్వశక్తిమంతుడిగా చెప్పిన మాట ప్రకారం 3వ దినాన సమాధిలో నుండి తిరిగి లేచాడు. కొట్టు చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని ఆ పునరుద్ధానుడైన ఎల్ షద్దాయ్ ఎదుట మోకాళ్ళు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ 5 అంతల దేవుడుగా నువ్వు నాకు కూడా ఉందువుగాక. ఆమెన్.